హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మన ఆర్కే పబ్లికేషన్ తరపున 7 months మ్యాగజైన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. సో మరి మంచి ఆఫర్ అయితే ఇప్పుడు కొనసాగుతుంది. ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అవుతాయి, కానీ 7 months మ్యాగజైన్ కేవలము 120 రూపాయలకు మాత్రమే అందచేయడం అయితే జరుగుతుంది. సో 5,000 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్, 5,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుందండి. సో ఈ యొక్క పీడిఎఫ్ కనుక పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. మరి ఈ యొక్క ఆఫర్ని తీసుకున్న వారికి జూనియర్ అసిస్టెంట్ పేపర్లు లేదా ఓకేనా, అంటే 11 జూనియర్ అసిస్టెంట్ పేపర్స్ ఉంటాయండి గ్రూప్ 4 సంబంధించినవి. లేదా అవి మాకు వద్దు అనుకుంటే పోలీస్ కానిస్టేబుల్ లేదా ఎస్ఐకి సంబంధించి 1998 నుంచి 2018 వరకు జరిగినటువంటి కంప్లీట్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. పూర్తి ఎక్స్ప్లెనేషన్తో సహా ఉంటుందండి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి. 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో వాట్సాప్కి ఆ స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే వితిన్ 1 hourలో మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నటువంటి విషయము మనకు తెలిసిందే. అయితే మనకు ఈసారి మాత్రము భారీ ఖాళీలను భర్తీ చేయబోతున్నామంటూ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అయితే ఇక్కడ గమనించదగ్గ అంశము. ఓకేనా, అయితే మనకు సెప్టెంబర్లోనే 420కి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటూ మనకు ఒక ప్రకటన చేశారు ప్రీవియస్గా, మనందరికీ కూడా తెలిసిందే అది. మరి అది ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అనే అంశాలు కూడా మనం అయితే ఇక్కడ చూద్దాము. సో ఇటీవల మనకు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అయితే నిన్న జరిగిందండి కదా. అయితే ఈ యొక్క దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి గారు పోలీస్ ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ఈ సందర్భంగా చెప్పడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, సో మరి ఇందులో భాగంగా పోలీస్ వారికి వీక్లీ సెలవులు కూడా ఇవ్వబోతున్నామంటూ ఇక్కడ మనకు మెన్షన్ చేయడాన్ని అయితే చూడవచ్చు. సో ఇదొక్కటే మనకైతే రావడం జరిగిందండి. పోలీస్ ఖాళీల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. మరి ఎన్ని ఇవ్వబోతున్నారు ఏంటి అనేది మాత్రము మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. అంటే మనకు ప్రీవియస్గా చెప్పడం జరిగింది, ఇయర్లీ 6,500 పోస్టులను మేము ప్రకటించబోతున్నామంటూ. సో ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ ఉంటుందంటూ మనకు ప్రీవియస్గా చెప్పడం అయితే జరిగింది. మరి ఆ 6,500 మనకు ప్రకటించే అవకాశం ఉందా లేదా అనేది మాత్రము క్లారిటీగా అయితే ఇక్కడ మనకు చెప్పలేదు. అయితే ఈ పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన అయితే వెలువడిందండి. సో 420 పోస్టులు మరీ తక్కువైపోతాయి. సో ఈ 420 పోస్టులను కూడా భర్తీ చేయడానికి మళ్ళీ చాలా కష్టం. ఎందుకంటే 10,000 పోస్టులను భర్తీ చేయడానికైనా 400 పోస్టులు భర్తీ చేయడానికైనా కూడా సేమ్ సిబ్బంది వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈసారి భారీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉండబోతుందన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఓకేనా, చాలామంది సార్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఏంటి అనేది అడుగుతూ ఉన్నారు, కానీ దీనిపైన మనకు ప్రభుత్వం నుంచే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. ఓకే, కానీ నెక్స్ట్ ఇయర్ అంటే మార్చి ఏప్రిల్ ఆ టైంలో మాత్రము కంపల్సరీగా మనకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఆ నెక్స్ట్ ఇయరే మనకు ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరము ప్రభుత్వాలకు ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో మళ్ళీ గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి సో దాన్ని దృష్టిలో ఉంచుకొని యువతను, ఓకేనా, ఎవరైతే యువత ఉన్నారో వారందరినీ కూడా మళ్ళీ వారి సైడ్ తిప్పుకొని ఓట్లు వేయించుకోవాలనేది సో వారి యొక్క మెయిన్ ఎజెండా ఉంటుందండి. ఎవరిదైనా కూడా రాజకీయ నాయకులందరూ కూడా అదే విధంగా ఉంటారు. కాబట్టి మనకు నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరిగా స్టార్టింగ్లో అయినా మిడిల్లో అయినా కంపల్సరిగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఓకేనా, అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.